Hello, welcome to RR Triple Four All Rounder. Match number 42, Royals versus Royals. Royal Challenges Bangalore versus Rajasthan Royals. ఈ మ్యాచ్ వచ్చేసి మనకు ఏప్రిల్ 24న చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లోనే జరగబోతుంది అనమాట. అండ్ మనం ఈ మ్యాచ్ పిచ్ విషయాన్ని చూసుకుంటే మాత్రం లాస్ట్ 2 మ్యాచెస్ చూస్తే ఇక్కడ ఆర్సీబీ వర్సెస్ డీసీ జరిగింది. ఆర్సీబీ వాళ్ళు 163 రన్స్కి 7 వికెట్స్ కోల్పోయారు. డీసీ వాళ్ళు వచ్చేసి 169 రన్స్ 4 వికెట్స్తోనే కొట్టేశారనమాట. అండ్ అదే గ్రౌండ్లోనే ఇంకొక మ్యాచ్ జరిగింది అనమాట, ఆర్సీబీ వర్సెస్ పంజాబ్. ఇక్కడ 95 రన్స్కి 9 వికెట్స్ కోల్పోయారనమాట ఆర్సీబీ వాళ్ళు. అండ్ రిటర్న్లో పంజాబ్ కింగ్స్ వచ్చేసి 98 రన్స్ని 5 వికెట్స్ కోల్పోయి మ్యాచ్ని అయితే గెలిచారనమాట. అంటే మనకు ఈ సీజన్లో చూస్తే చాలా వరకు యావరేజ్ బ్యాటింగ్ వికెట్ కనిపిస్తుంది. కాకపోతే ట్రెడిషనల్గా చూసుకుంటే ఇది సూపర్ బ్యాటింగ్ వికెట్ అనమాట. సో ఇది ఇప్పుడు యావరేజ్ వికెట్ కాబట్టి యావరేజ్ పార్ స్కోర్ 180 ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నా. ప్లస్ 200 ఉంటే ఇంకా చాలా బెటర్ అనమాట. అండ్ బౌలింగ్ విషయం చూసుకుంటే మాత్రం ఫస్ట్లో కొద్దిగా ఇనిషియల్లీ స్పేసర్స్కి కొద్దిగా అనుకూలించవచ్చు కంపేర్ టు స్పిన్నర్స్ అనమాట. స్పిన్నర్స్ అయితే ఖచ్చితంగా ఈ గ్రౌండ్లో అయితే ఇబ్బంది పడతారు అనమాట. ఎందుకంటే చిన్న గ్రౌండ్స్ ఉంటాయి కాబట్టి స్క్వేర్ బౌండరీస్ చాలా చిన్నగా ఉంటాయి. ఓకే, ఫ్రంట్ టు బ్యాక్ ఓకే పర్లేదు, స్క్వేర్ బౌండరీస్ అయితే చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి మిస్హిట్స్ అయినా 6 వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి స్పిన్ బౌలర్స్కి కష్టంగానే ఉంటుంది అనమాట ఈ గ్రౌండ్లో. అండ్ వేరియేషన్స్ ఉన్న స్పిన్నర్స్ అయితే కొద్దిగా సస్టైన్ కావచ్చు. అండ్ డ్యూ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా డ్యూ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు దాకా అయితే వర్షం అయితే లేదనమాట. మనం చూసుకుంటే మాత్రం అంటే బెంగళూరులో వెదర్ అనేది అన్ప్రిడిక్టబుల్ అనమాట. ఒక్కొక్కసారి రావచ్చు రాకపోవచ్చు, ఒక్కొక్కసారి ఎప్పుడు పడుతుందో కూడా మనకు తెలియదు అనమాట. అందుకు కాబట్టి ఇప్పుడు వరకు చూసుకుంటే మాత్రం వెదర్ రిపోర్ట్లో అయితే వర్షం అయితే లేదనమాట. అండ్ టాస్ చాలా కీలకం అనమాట. ఈరోజు కూడా అంతే, టాస్ ఎవరు గెలిస్తే మ్యాచ్ కూడా వాళ్ళే గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ టాస్ గెలిస్తే మాత్రం సెకండ్ బ్యాటింగ్ తీసుకోవడం చాలా బెటర్ అనమాట. అండ్ హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇప్పుడు దాకా వీళ్ళిద్దరూ 33 మ్యాచెస్ ఆడారు. 33 మ్యాచెస్లో ఆర్సీబీ 16 మ్యాచెస్ గెలిస్తే ఆర్ఆర్ వచ్చేసి 14 మ్యాచెస్ గెలిచింది. అండ్ 3 మ్యాచెస్ వాష్అవుట్ అయ్యాయి అనమాట. ఈ గ్రౌండ్లో ఇప్పుడు దాకా వీళ్ళిద్దరూ 10 మ్యాచ్లు ఆడారు. 10 మ్యాచ్ల్లో కూడా టఫ్ ఫైట్ జరిగిందన్నమాట. వాళ్ళు 4 మ్యాచ్లు గెలిచారు, వీళ్ళు కూడా 4 మ్యాచ్లు గెలిచారు అనమాట. 2 మ్యాచ్లు వాష్అవుట్ అయిపోయినాయి అనమాట. అండ్ మనము ఐపీఎల్ 2025లో కూడా లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే మాత్రం సవాయి మాన్సింగ్ స్టేడియంలో ఆడారు. అక్కడ ఆర్ఆర్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 173 రన్స్ కొట్టారు 20 ఓవర్స్లో. అండ్ ఆర్సీబీ వాళ్ళు అయితే చాలా 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 ఈజీగా గెలిచారని చెప్పొచ్చు అనమాట. ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 175 రన్స్ని 17.3 ఓవర్స్లోనే కంప్లీట్ చేశారనమాట. అండ్ ఇప్పుడు ప్లేయింగ్ 11 విషయాలు చూసుకుంటే మాత్రం ఆర్సీబీ వీక్నెస్ వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని చూసుకుంటే మాత్రం ఒకటే ఒక ప్రాబ్లం ఉండే ఇంతకు ముందు వరకు, లివింగ్స్టన్. తన ప్లేస్లో రొమానే షెఫర్డ్ వచ్చాడు. కాకపోతే అది తను వేసే 2 ఓవర్లు కూడా స్పిన్కి ఎలాగో అనుకూలించదు కాబట్టి రొమానే షెఫర్డే మేలు, మీడియం ఫాస్ట్ వేస్తాడు. ఒక్కొక్కసారి బ్యాటింగ్లో కూడా మామూలు కొట్టాడు అన్నమాట 6లు. చిన్న గ్రౌండ్ కదా, అంతలోనూ వాంచి పారేస్తాడు. ఓకే, సరిపోతుంది. ఇంకొక ప్రాబ్లం ఫిల్ సాల్ట్తో ప్రాబ్లం అనే అనుకుంటాను నేనైతే. ఎందుకంటే డీసీ మ్యాచ్లో చూసాం, మంచిగానే స్టార్ట్ చేశాడు, రన్అట్ అయిపోయాడు అనమాట. అలా తనేంటో అవతల పక్క ఉన్న బ్యాట్స్మెన్స్కి ఖచ్చితంగా భయపడిస్తున్నాడు అనమాట. నేను ఉంటే మాత్రం మామూలుగా ఉండదు అని చెప్పకనే చెప్తున్నాడు అనమాట. కాకపోతే త్వరగా అవుట్ అవ్వడం, స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయలేకపోవడం అలా చేస్తున్నాడు. కాకపోతే మంచి స్టార్ట్స్ ఇస్తున్నాడు అనమాట. ఇంకా విరాట్ కోహ్లీ కన్సిస్టెన్సీగా ఆడుతుంటాడు. మామూలుగా 170, 180 అయితే ఖచ్చితంగా లాస్ట్ వరకు నిలబడి మ్యాచ్ని అయితే కంప్లీట్ చేస్తాడు. ఈ రోజు కూడా అలానే ఉంటుందేమో అనుకుంటున్నా. కాకపోతే తనకి ఆపోజిట్గా ఒకడున్నాడండి, అతనే సందీప్ శర్మ బౌలింగ్లో ఎలా ఆడతాడనేది చూడాల్సి ఉంటుంది. అండ్ ఇంకా పటిందర్ అయ్యుండొచ్చు, అండ్ పడికల్ అయ్యుండొచ్చు, అందరూ మంచిగానే పర్ఫామ్ చేస్తున్నారు. కునాల్ పాండే ఈ సిరీస్ కొడుతున్నాడు, తను కూడా మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ టీమ్ డేవిడ్ అయితే మామూలు ఫామ్లో లేడనమాట. అది ఫస్ట్ బ్యాటింగ్ అయ్యుండొచ్చు, సెకండ్ బ్యాటింగ్ అయ్యుండొచ్చు, తీస్తున్నాడు ఫినిషింగ్లో. అండ్ భువనేశ్వర్ మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు డెత్ బౌలింగ్లో అండ్ పవర్ ప్లేలో మంచిగా పర్ఫామ్ చేయడం. అజల్వుడ్కి హాఫ్ డే ఉంటే ఆర్సీబీకి హాఫ్ డే అని చెప్పొచ్చు అనమాట. చిన్నస్వామిలో లాస్ట్ మ్యాచ్ కూడా రన్స్కి అయితే వెళ్ళాడు. కాకపోతే లాస్ట్ 2 ఓవర్స్ మాత్రం ఇన్ఫ్యాక్ట్
దాన్ని ఏమంటారు, లాస్ట్ బాల్ తప్ప ఇంకా మిగతా లాస్ట్ 2 ఓవర్స్లో 11 బాల్స్ మామూలుగా వేయలేదన్నమాట. గన్ 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 ఎలా దింపుతారు అలా దింపాడు అనమాట ఆ 11 బాళ్ళు. అండ్ శ్రేయస్ శర్మ ఓకే మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు. ఎస్ దయాల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. అంత లేకపోయినా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. ఓకే ఇంకా మంచి పర్ఫార్మెన్స్ వస్తే ఇంకా ఇంకా అంతకంటే కావాల్సింది ఏముంది, మ్యాచ్ కూడా గెలుస్తారు. అండ్ ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజిత్ పటిదార్ అండ్ జితేష్ శర్మ, టీమ్ డేవిడ్, కునాల్ పాండ్యా, రొమానియా షెఫర్డ్, భువనేశ్వర్ అండ్ శ్రేయస్ శర్మ, జాష్ హేజల్వుడ్, ఎస్ దయాల్, ఇంపాక్ట్ ప్లేయర్గా దేవదత్ పడికల్ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ ఆర్ఆర్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం వీళ్ళకైతే ప్రాబ్లమ్స్ అయితే ప్రతిదీ ప్రాబ్లమే అన్నాడు, ప్రతిదీ ప్రాబ్లమే. బౌలింగ్ చూసుకుంటే దేశపాండే రన్స్కి వెళ్తాడు, వికెట్స్ తీయడు. సందీప్ శర్మ ఒక్కోసారి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఇంకోసారి మంచి పర్ఫార్మెన్స్ ఇయ్యడు. తను తను రియాన్ పరాగ్ తను ఎందుకు కెప్టెన్సీ చేస్తున్నారో, తను ఎందుకు 1 డౌన్ వస్తున్నాడో, తను ఎందుకు 2 డౌన్ వస్తున్నాడో అసలు అర్థమే కావడం లేదనమాట. వాళ్ళ రాజస్థాన్ మేనేజ్మెంట్ తనని ఎందుకు అంత బ్యాకప్ చేస్తున్నా. ఓకే బ్యాకప్ చేయొచ్చు, మళ్ళీ ఇంతగానా సూపర్ ఓవర్లో చూసిన తనే, 1 డౌన్లో చూసిన తనే, 2 డౌన్లో చూసిన తనే, కెప్టెన్గా చూసుకున్న తనే, ఏడ చూసిన తనే. కాకపోతే ఏంది లేదు, బెబ్బెబ్బే అలా ఉందన్నమాట పరిస్థితి. ఇంకా నితీష్ రాణా చూసుకుంటే ఓకే 2 మ్యాచ్లు ఏదో మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు. జైస్వాల్ మంచిగా పర్ఫార్మెన్స్, ఫస్ట్లో అంత మంచి పర్ఫార్మెన్స్ లేకపోయినా ఫస్ట్ 3 మ్యాచెస్ మళ్ళీ కొద్దిగా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఇంకా సంజు శాంసన్ కూడా లేడు. జోఫ్రా ఆర్చర్ మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. ఇంకా వనింద్ అస్రాంగా చూడాల్సి ఉంటుంది ఈ మ్యాచ్లో ఎలా పర్ఫార్మ్ చేస్తాడు అనేది. ఎందుకంటే లాస్ట్ సీజన్ అంతకు ముందు సీజన్ వీళ్ళ సైడ్ ఆడాడు కాబట్టి. ఇంకా హెడ్మేర్ అంత పెద్ద పర్ఫార్మెన్స్ లేదు. కాకపోతే తనని అన్ని కోట్లు పెట్టి కొనిన దానికి అస్సలు ఆ మార్కే ఇవ్వడం లేదనమాట. ధ్రువ్ జురెల్ అయ్యుండొచ్చు, రియాన్ పరాగ్ అయ్యుండొచ్చు, జైస్వాల్ అయ్యుండొచ్చు, అంతంత అమౌంట్ పెట్టి రిటైన్ చేసుకున్నారు. ఒక్కరు కూడా న్యాయం చేయలేదని చెప్పొచ్చు అనమాట ఆ డబ్బులకి. చూడాలి వీళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది అనేసి. ఇంకొకటి ఇంకొక ప్లేయర్ తను ఉన్నాడు, శుభం దుబే. తను ఏం చేస్తున్నాడో ఆ టీంలో నాకైతే అస్సలు అర్థం కాదనమాట. బ్యాటింగ్ చేయడు, ఫీల్డింగ్ మడసనం చేయడు, క్యాచ్ విడిచి పెడతాడు, మిస్ఫీల్ చేస్తాడు. ఈరోజు అసలు టీంలో లేకుంటేనే బాగుంటుంది అనమాట. తనైతే నేనైతే టీంలో పెట్టను. చూద్దాం ఎలా ఉంటుంది అనేది ప్లేయింగ్ 11. అండ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, నితీష్ రాణా అండ్ జైస్వాల్, సిమ్రాన్ హెడ్మేయర్, అసరంగా, జోఫ్రా ఆర్చర్, ఆకాష్ మధ్వాల్, వర్స్ అంతే. తను కాకపోయినా శుభం దూబే ఉండే అవకాశం ఉంటుంది. అండ్ మహేష్ దీగ్నా, సందీప్ శర్మ, తుషార్ దేశపాండే, ఇంపాక్ట్ ప్లేయర్గా వైభవ్ సూర్యవంశీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలాగానే హిట్టింగ్ అనేది స్వయం ఇవాళ ఇదే ఉన్నాడు. చూద్దాం చిన్న గ్రౌండ్లో ఎలా. అండ్ ప్లేయర్ బ్యాటిల్ చూసుకుంటే ఏం పెద్దగా బౌలర్స్ చూసుకుంటే మాత్రం అంత పెద్దగా ఎవరు అన్ని ఆడలేదన్నమాట. వాళ్ళని ఒక్కొక్కసారి ఒక వికెట్ తీసింటారు, 10 రన్నులు కొట్టింటారు, అట్లాంటివన్నీ ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చూసుకుంటే మాత్రం విరాట్ కోహ్లీ వర్సెస్ సందీప్ శర్మ మాత్రమే మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉందన్నమాట. ఇప్పటి వరకు 116 టైమ్స్ అవుట్ స్ట్రైక్ రేట్ 143 ఉందన్నమాట. చూడాలి ఇవాళ మ్యాచ్లో విరాట్ కోహ్లీకి ముప్పు తెచ్చేటట్లే ఉన్నాడు. ఇవాళ మ్యాచ్ ఓడిపోతే మాత్రం ప్లే ఆఫ్స్ కూడా చూడాలి. ఇదొకటే వీళ్ళకి ఆర్ఆర్తో చూడాలి. హోమ్ గ్రౌండ్లో ఇప్పుడైనా ఈసారైనా గెలుస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. అండ్ నితీష్ రాణా వర్సెస్ భువనేశ్వర్ అనమాట. స్ట్రైక్ వచ్చేసి 118 ఉందన్నమాట. ఇంతే అనమాట, ఏం పెద్దగా ఏం లేవన్నమాట. శుభం దుబే అయిండొచ్చు, అండ్ హెట్మేర్ అయిండొచ్చు, నితీష్ రాణా, జైస్వాల్ వాళ్ళు ఎవరు ఆర్సీబీ ఏం లేదు, పెద్దగా అవుట్ అయింది ఏం కూడా లేదు కాబట్టి వాళ్ళ ప్లేయర్ బ్యాటిల్స్ ఏం పెట్టలేదు. జోఫ్రా ఆర్చర్ వర్సెస్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీతో కాకపోయినా కూడా ఫిల్ ఏంటో కూడా తెలిసింటే ఖచ్చితంగా
చూడాలి ఎలా ఉంటుంది. ఓపెనింగ్ వర్సెస్ విరాట్ కోహ్లీ వర్సెస్ సందీప్ శర్మ కూడా వార్ బ్యాటిల్ అని చెప్పొచ్చు. అప్పుడు దాకా పవర్ ప్లే లాస్ట్ ఓవర్ నుంచి అని అనుకుంటాను. రియాన్ మాత్రం విరాట్ కోహ్లీ వర్సెస్ ఉంటుంది. అండ్ తెలుసు మనకు కూడా తెలుసు అనమాట ఈ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేసి. ఈ పిచ్ డైమెన్షన్స్ ని ఉపయోగించుకొని ఎలా కట్టడి చేస్తాడు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అండ్ జైస్వాల్ వర్సెస్ జాష్ అజల్వుడ్ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది అనమాట. మనోడు టెస్ట్ లైన్ లెంత్ వేస్తా అంటాడు, బ్యాట్స్మెన్స్ ఇబ్బంది పెడుతుంటాడు కాబట్టి వికెట్స్ తీయడం అనమాట. ఇబ్బంది పెట్టి డాట్స్ పెడుతుంటాడు, అవతలోడు వచ్చి వికెట్ తీస్తుంటాడు అనమాట. అలానే జరుగుతుంటాడు జాష్ అజల్వుడ్. ఒకవేళ వికెట్ రావాలనుకుంటే తనే వికెట్ ఇచ్చి పోవాల్సి ఉంటుంది అనమాట. ఆ బౌన్సర్కి కీపర్ క్యాచ్ అవుట్ అవడమో లేకపోతే ఎయిర్ జై క్యాచ్ అవుట్ అవడమో అలా జరుగుతుంది అనమాట జాష్ అజల్వుడ్ బౌలింగ్లో. చూడాలి ఈరోజు వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి వార్ బ్యాటిల్ ఉంటుంది అనేసి. అండ్ ఫైనల్ విన్నింగ్ ప్రిడిక్షన్కి వచ్చేసరికి చూసుకుంటే ఇప్పుడు దాకా ఆర్ఆర్ వచ్చేసి 8 మ్యాచెస్ ఆడి 5 మ్యాచెస్ గెలిచారు. సరే, ఆర్సీబీ వచ్చేసి 8 మ్యాచెస్ ఆడి 5 మ్యాచెస్ గెలిచారు. ఆర్ఆర్ వచ్చేసి 8 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్ మాత్రమే గెలిచారన్నమాట. లైక్ చెప్పాలంటే ఇది ఆర్సీబీకి వన్ సైడ్ మ్యాచ్ అనమాట. 100% గెలిచే మ్యాచ్. చెప్పాలనుకుంటే 100% గెలిచే మ్యాచ్. ఎలా చెప్తావు నువ్వు 100% ఎలా గెలుస్తావు అని ఎవరన్నా నాతో డిబేట్ చేస్తే మాత్రం ఫస్ట్లీ మనం ఏమి కంపేర్ చేసుకుంటే బ్యాటింగ్ ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్ఆర్ బ్యాటింగ్ చూసుకుంటే మాత్రం ఒక పాయింట్ ఆర్సీబీ వాళ్ళకి ఇచ్చేయచ్చు. వాళ్ళ బ్యాటింగే పర్లేదు అనమాట, వీళ్ళతో పోల్చుకుంటే వాళ్ళే పర్లేదు. అండ్ మిడిల్ ఆర్డర్ లైక్ ఫినిషింగ్ చూసుకున్నా వాళ్ళకే ఉందన్నమాట. ఆర్సీబీకి ఇంకొక పాయింట్ కూడా ఇచ్చేయచ్చు. స్పిన్నర్స్ తీక్షణ అసరంగా ఉన్నారు. ఇక్కడ కూడా సుయేష్ అండ్ కునాల్ పాండే ఉన్నాడు అనమాట. ఇప్పుడు వరకు జరిగిన 8 మ్యాచెస్లో వాళ్ళకే ఎక్కువ పర్ఫార్మెన్స్, వాళ్ళే బాగా చేశారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వచ్చు. ఈ పాయింట్ కూడా వాళ్ళకే, 4 పాయింట్స్ వాళ్ళకే. బౌలింగ్ జోఫ్రా ఆర్చర్, ఇంకా ఎవరున్నారు వాళ్ళకి, మహేష్ తీక్షణ, సందీప్ శర్మ, ఇంతే అనమాట. ఇంకెవరు లేరు వాళ్ళకి బౌలింగ్లో కూడా. తీక్షణ అసరంగా వీళ్ళే ఉన్నారు అన్నమాట. సందీప్ శర్మ, జోఫ్రా ఆర్చరు, ఇంకా వీళ్ళే ఉన్నారు కాబట్టి వీళ్ళకంటే భువనేశ్వర్, జాష్ అజల్వుడ్, ఎస్ దయాలు, కునాల్ పాండ్యా, సుయేష్ శర్మ వీళ్ళే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అనమాట. ఈ పాయింట్ కూడా వీళ్ళకి వేయచ్చు. ఇంకొక లాస్ట్ పాయింట్ కెప్టెన్సీ. పట్టిదరు న్యూ కెప్టెనే, రియాన్ పరాగ్ కూడా న్యూ కెప్టెనే అనమాట. న్యూ కెప్టెన్ అయినా కూడా యువతల పట్టిదర్కి బ్యాకప్గా విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఖచ్చితంగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ అనేది తన కెప్టెన్సీలో 40% మ్యాటర్ ఖచ్చితంగా ఉన్నదన్నమాట. పట్టిదరే కెప్టెన్సీ చేస్తున్నా కూడా తన ఇన్పుట్స్ ఇస్తున్నాడు కాబట్టి 40% కింది కూడా ఉంటుంది అనమాట. టోటల్ లేకపోయినా 50-50 అని చెప్పొచ్చు. కాకపోతే తనే కెప్టెన్సీ చేస్తున్నాడు కాబట్టి 30-40 విరాట్ కోహ్లీకి కానీ ఇవ్వచ్చు అనమాట మనము కెప్టెన్సీ పరంగా. అండ్ అదే అటువైపు చూసుకుంటే మాత్రం రియాన్ పరాగ్, తనకి సపోర్ట్ చేసేది ఎవరు? జైస్వాల్ అయి ఉండొచ్చు, నితీష్ రాణా అయి ఉండొచ్చు. అంతే, వాళ్ళ కెప్టెన్సీతో పోల్చుకుంటే యూత్లో కోహ్లీ కెప్టెన్సీ ఎక్కడ? మనం ఎన్నెన్నో మ్యాచ్లు చూసామన్నమాట తను గెలిపించినవి. కాబట్టి నేను వన్ సైడ్ మ్యాచ్ అని చెప్పాను. కాకపోతే ఇప్పుడు దాకా ఒక్క మ్యాచ్ కూడా గెలిచలేదన్నమాట హోమ్ గ్రౌండ్లో ఆర్సీబీ. అదొక్కటే వెల్త్ అనమాట ఆర్సీబీ వాళ్ళకి. చూడాలి ఈసారైనా గెలుస్తారా ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో అనేది చూడాల్సి ఉంటుంది. నేనైతే ఆర్సీబీకి 70% ఇస్తాను అనమాట. వన్ సైడ్ నుంచి 70%కి వచ్చాను. ఎందుకంటే హోమ్ గ్రౌండ్లో ఇప్పుడు దాకా గెలవలేదు కాబట్టి చూడాలి ఈ రోజైనా గెలుస్తారా లేదా అనేసి. నేనైతే ఆర్సీబీ 70% అని చెప్తాను, ఆర్ఆర్ 30% అని చెప్తాను అనమాట. అండ్ మీరు ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారు అనేసి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గైస్.